ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఫలించాలి. నేను అభివృద్ధిని సాధించాలి. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను ప్రమోషన్ సాధించాలి. వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని విస్తరించాలి. వ్యవసాయం చేస్తున్నప్పుడు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధిక లాభాలు నేను ఆర్జించాలి అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ప్రొఫెషన్లో ఎక్సెల్ కావాలని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడతాడు, కోరుకుంటాడు. దానికి తగినటువంటి శ్రమను ఆ వ్యక్తి హార్డ్ వర్క్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో, హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. సోమరిపోతులు, కష్టపడి పని చేయనటువంటి వ్యక్తులు, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు అభివృద్ధి కావాలి, డబ్బులు కావాలి అని అంటే ఎవ్వరూ కూడా అభివృద్ధి సాధించడం అనేది సాధ్యమే కాదు. కానీ ఒక వ్యక్తి అభివృద్ధి సాధించాలి అని అంటే, అద్భుతమైన ప్రగతిని ఆ వ్యక్తి జీవితంలో పొందుకోవాలి అని అంటే దానికి తగినటువంటి ప్లాన్స్, దానికి తగినటువంటి వ్యూహాలు ఆ వ్యక్తి పన్నినప్పుడు అభివృద్ధిని సాధించగలుగుతాడు. అందును బట్టి ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధిని సాధించాలని కోరుకుంటాడు. కాబట్టి శారీరకంగా ఈ లోకంలో, జీవితంలో ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధిని సాధించాలి అని ఏ విధంగా అయితే కోరుకుంటాడో, ఖచ్చితంగా ఆత్మీయంగా కూడా ఒక వ్యక్తి అభివృద్ధిని సాధించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి శరీరంలో ఆత్మ ఉంటుంది, అలాగే జీవము కూడా ఉంటుంది. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మానుసారుడు, ఆత్మీయుడు అని పిలుస్తారు. ఎవరు ఆత్మీయుడు, ఆత్మానుసారుడు? ఆత్మ నడిపించేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కాబట్టి అభివృద్ధిని సాధించాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఆత్మలో అభివృద్ధి సాధించాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ ఫలము ఏదనగా అని సెలవిస్తూ ఉంది. 9 క్వాలిటీస్ అక్కడ ఉన్నాయి. అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 లక్షణాలలో ఆ వ్యక్తి తన్ను తాను పెంపొందించుకుంటాడు. ఆ 9 లక్షణాలలో ఆ వ్యక్తి అభివృద్ధిని సాధిస్తాడు. ప్రేమలో అభివృద్ధిని సాధిస్తాడు, ఆశా నిగ్రహంలో అభివృద్ధిని సాధిస్తాడు, సమాధానము, దీర్ఘశాంతము, మంచి గుణాలు ఆ వ్యక్తిలో ప్రతిదినం కూడా అభివృద్ధిని సాధిస్తూ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని రూపొందిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మంచితనము వైపు పెంపొందిస్తూ ఉంటాయి ఈ 9 లక్షణాలు. ఈ 9 లక్షణాలు దైవాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి లక్షణాలు. నేను రక్షణ పొందానండి, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, కానీ నాలో ప్రేమ లేదు, సంతోషం లేదు అని అంటే నువ్వు రక్షణ పొందావా లేదా అనేది అనుమానం. దీర్ఘశాంతం లేదండి, ఎప్పుడు కూడా కోపం వచ్చేస్తుందండి, ఇతరులంటే అసూయ, ఇతరులంటే ద్వేషం అండి, ఎందుకో తెలీదు అని అంటే ఖచ్చితంగా రక్షణను అనుమానించాల్సిందే. ఆత్మ ఉన్నటువంటి వ్యక్తిలో ఈ లక్షణాలు వస్తాయి ఆటోమేటిక్గా. ఇతరులని ఆనందంగా ప్రేమిస్తావు, ఇతరులు నీ దగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తావు, ఏదైనా నువ్వు అనుకోనిది జరగనప్పటికీ నీవు దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తావు. ఎప్పుడైనా కానీ నీలో శరీరేచ్ఛలు నీలో ఎక్కువగా తొణికిసలాడవు. బహుశా అప్పుడప్పుడు కూడా రక్షించబడినటువంటి వ్యక్తి జీవితంలో అప్పుడప్పుడు కూడా పాపము ప్రవేశించినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో ఆశా నిగ్రహం ఉంటుంది. ఆశా నిగ్రహము అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది కాబట్టి తన యొక్క శరీరేచ్ఛలని ఆత్మ బలము ద్వారా జయిస్తూ ఉంటాడు. కాబట్టి చెప్పాలనుకున్న అంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఫలించాలి అని కోరుకుంటే ఆ ఫలాలు ఎలా ఫలించాలి, వేటిలో ఫలించాలి, ఎలా ఎదగాలి, ఆ వ్యక్తి ఆత్మలో ఎలా ఎదగాలి అని అంటే ప్రేమ, సంతోషము, సమాధానం, ఇటువంటి 9 లక్షణాలు, అద్భుతమైనటువంటి 9 లక్షణాల్లో ప్రతిదినము కూడా ఆ వ్యక్తి ట్రైనప్ అవుతూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ద్వేషము, లోక కోరికలు, శరీర ఆశలు, ఇటువంటి లోక సంబంధమైనటువంటి ఆకర్షణ వలయములో ఆ వ్యక్తి పడిపోకుండా ఈ లక్షణాలని లోక సంబంధమైనటువంటి కోరికల నుంచి రీప్లేస్ చేస్తూ ఉంటాడు. ద్వేషం ఉండదు, శత్రువులని ప్రేమిస్తాడు, ఇతరులని గౌరవిస్తాడు, ఇతరులంటే చులకన భావంగా చూడడు, ఇతరులంటే ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తాడు. కాబట్టి ఆత్మలో ఎదగాలి,
ఆత్మలో ఫలించాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మానుసారంగా నేను నడుచుకోవాలని కోరుకుంటే ఖచ్చితంగా ఈ 9 లక్షణాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆత్మానుసారుడు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. లోక సంబంధమైనటువంటి ఏ ఇచ్చలు, ఏ కోరికలు కూడా ఆ వ్యక్తిని ఆకర్షించలేవు, ఆ వ్యక్తిని పడగొట్టలేవు. ప్రతి దినము కూడా క్రీస్తు పోలికలోనికి తను తాను రూపాంతర అనుభవంలోనికి ప్రతిదినం కూడా వస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. క్రీస్తు పోలికలోనికి రావడము, క్రీస్తు పోలికలోనికి ఎదగడము అంటే అదేదో ఒకసారిగా వచ్చేది కాదు. ప్రతిదినము కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే, ప్రతిదినము కూడా సాధన చేయాల్సిందే, ప్రతిదినము కూడా కసరత్తు చేయాల్సిందే. నేను క్రీస్తు పోలికలోనికి ఎలా రావాలి అని చెప్పి, క్రీస్తు పోలికలోనికి ఎలా రావాలి అని అంటే ఈ లక్షణాలను ఎవరైతే సాధన చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో ఆ వ్యక్తి కనీసం ఈ జీవిత కాలంలో చివరి అంకములోనైనా క్రీస్తు పోలికలోనికి చేరుకునే అవకాశం ఉంది. ఎవ్వరూ కూడా సంపూర్ణులు కాదు, ఎవ్వరూ కూడా నీతిమంతులు కాదు, ఎవ్వరూ కూడా ఈ లోకంలో పరిపూర్ణులు కాదు. కానీ క్రీస్తు స్వరూపములోనికి రావడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ సమయంలో ఈ 9 లక్షణాలు ఉపయోగపడతాయి. దానికి అనుగుణంగా సాధన చేస్తూ అనేక మందికి దీవెనకరంగా వ్యక్తి ఉంటాడు. కాబట్టి శారీరకంగా ఎదగాలి అని ఆశపడుతున్నటువంటి వ్యక్తి లోక సంబంధంగా ఎంతో కష్టపడి పైకి వస్తాడు. ఆత్మీయంగా ఎదగాలి అని ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఈ అద్భుతమైన లక్షణాలు 9 లక్షణాలని పునికి పుచ్చుకుంటే మీ జీవితంలో అద్భుతమైన ప్రగతిని, అనేక మందికి దీవెనకరమైన జీవితాన్ని మీరు పొందుకుంటారు అని నేను మీకు తెలియజేస్తూ ఈ షార్ట్ మెసేజ్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.